ప్రైజ్ ది లార్డ్. మన ప్రభుని రక్షకుని కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రస్థానములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషంగా ఉన్నారు కదూ. ఈరోజు కూడా యేసయ్య మాట శ్రద్ధగా వినాలని ఆశపడుతున్నారు కదూ. యేసయ్య కూడా మీతో మాట్లాడడం సిద్ధపడుతూ ఉన్నారు. మనం అందరం ఏక మనసుతో ప్రార్థన చేసుకుంటాం. ప్రభువా, నాతో మాట్లాడు ప్రభువా, నన్ను సంధించు ప్రభువా. ఈ రోజున నీ మాట నాకు ఎంతో అవసరం, నీ మాట నాకు ఎంతో కావాలి ప్రభు అని చెప్పేసి అడుగుదామా. ప్రభు మనతో మాట్లాడతాడు. ప్రార్థన చేసుకుంటాం అందరి తలలు వంచి. లార్డ్ జీసస్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం పరలోకపు తండ్రి. మీ మాటను మాకు తెలియచేయమని అడుగుతున్నాము తండ్రి. శక్తితో నింపండి, బలముతో జీవముతో నింపండి, మీ ఆత్మతో నింపి నడిపించి అభిషేకించండి ప్రభువా. ఎంతమంది మీ మాట కొరకు కాచుకున్నారో ప్రభువా తండ్రి, అట్టి వారందరూ మీరు సంధించి అటువని బలపరచమని తండ్రి నాయన. ఈరోజు ప్రత్యేకమైన విందు భోజనముతో తండ్రి నాయన, మీ మాటలతో ప్రభు తను మీరు ఓరడించమని అడుగుతున్నాము తండ్రి. సహాయం చేయండి అయ్యా. అద్భుతం చేసే దేవుడు మీరయ్యా. అయ్యా, కృంగిన వారిని బలపరిచే దేవుడు మీరయ్యా. లేవనెత్తే తండ్రి మీరయ్యా. మీ మాటలను తండ్రి నాయన ఓరడించే మాటలు మాకు దయచేసి నడిపించి బలపరచు. శిష్యునికి తగిన చెవినిచ్చిన వినే చెవిని మాకు దయచేసి నడిపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం, చూద్దాం. ఋతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం చదువుకుంటాం. జాగ్రత్తగా అందరూ బైబిల్ తీయండి. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళి చోటికి నేను వచ్చేదను, నీవు నివసించు చోట నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ రూత్ ఒక ప్రత్యేకమైన మాట మాట్లాడుతుంది. ఏంటి అంటే, నా వెంబడి రావద్దు అని చెప్పొద్దు అత్త. అత్త, నా వెంబడి రావద్దు అని నువ్వు చెప్పొద్దు నాతో. ఎంత కరాఖండిగా చెప్తుందో చూడండి. ప్రియ దేవుని బిడ్డ, నిజానికి మరి నయోమి చాలా ముందున్న సీనియర్ విశ్వాసి కదా. అయినా సరే ఆమె ఏమంటుందంటే, నువ్వు వెనక్కి వెళ్ళిపో, ఇదిగో నీ తోడి కూడా వెళ్ళిపోయింది కదా, నువ్వు కూడా వెళ్ళిపో అని చెప్తుంటే ఆమె ఒకటే మాట ఉంది, అత్త నన్ను వెళ్ళిపోమని చెప్పొద్దు, నీ వెంబడి రావద్దని నన్ను ఆటంకపరచొద్దు. సో ప్రియ దేవుని బట్టి ఇక్కడ మనకి ఏం అర్థమవుతుందంటే, ఎంత పెద్ద సీనియర్లైనా, ఎటువంటి వాళ్ళైనా, ఎంత పెద్దలైనా, ఎంత కావాల్సినటువంటి వాళ్ళైనా, భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, అత్తమామలైనా, అన్నదమ్ములైనా, ఎవరైనా సరే దేవుని మార్గానికి అడ్డుగా నిలబడి మనల్ని దాంట్లో వెళ్ళనివ్వకుండా, ఆ సత్యమైన మార్గంలో వెళ్ళకుండా, ఆశీర్వాదకర మార్గంలో వెళ్ళకుండా ఎవరైతే మనల్ని ఆటంకపరుస్తున్నారో వాళ్ళని నిరాకరించడానికి మొహమాటము లేని వారై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, అనేక సార్లు మనం ఏం చేస్తామంటే, అన్న చెప్పాడు, నాకు ఇష్టం లేదు, దేవుడికి ఇష్టం లేదు, అయినా అక్క చెప్పిందని చేశాను, అత్త చెప్పిందని చేశాను, వాళ్ళు చెప్పారని చేశానని చాలాసార్లు మనం అలా అంటాం. ఆ మధ్య కొంతమంది నా దగ్గరికి వచ్చి ఫంక్షన్కి రమ్మని పిలిచారు. ఎప్పుడు అమ్మంటే ఆదివారం అని చెప్పారు. నేను అన్నాను, ఆదివారమా? ఆదివారం ఎలా వస్తాం? మాకు అందరికీ హాలిడే ఆ రోజు సిస్టర్. ఏమనుకోద్దు, మీరు అందరూ అంత క్రిస్టియన్స్ కలిసి ఆ రోజు పెట్టుకుంటున్నాం సిస్టర్, మీరు రావాలి సిస్టర్. నేను చెప్పాను, పొర్రపాటును కూడా నేను రానమ్మా. ఆదివారం ఎవరు పెట్టుకోమన్నారు? మిగతా 6 వారాలు ఏం చేస్తారు? ఆదివారం దేవుని మందిరంలో దేవుని మాట వినాలి తప్ప ఇట్లాంటి ఫంక్షన్లు పార్టీలు పెట్టుకొని కాదు. అందరూ వస్తున్నారు, చాలామంది వస్తున్నారు, వాళ్ళ మీటింగ్స్ ముగించుకొని వచ్చేస్తున్నారు. నేను చెప్పాను, నేను రాలేనమ్మా, నాకు 3 మీటింగ్స్ ఉంటాయి, ఆదివారం నేను రాలేనని చెప్పాను. మీరేంటి అంత మొహమాటలాగా చెప్తున్నారు? ఎస్. సో ప్రియ దేవుని బట్టి అనేక సార్లు మనుషులు మార్గం తప్పించడానికి, దేవుని ప్రత్యక్షతను చూడకుండా, దేవుని స్వరాన్ని వినకుండా, అన్నాలని, భోజనాలని, అక్కడికి వెళితే ఏదో దొరుకుద్దని కదా, ఆ నాయకుడు ఫంక్షన్ పెడుతున్నాడని, ఈ నాయకుడు ఏదో డబ్బులు ఇస్తున్నాడని, చాలాసార్లు దేవుని మార్గానికి విరుద్ధంగా, దేవుడు చెప్పిన కట్టడకు విరుద్ధంగా మనకు బోధించి మనల్ని తీసుకుని వెళ్తుంటారు, మనల్ని వెనక్కి తీసుకుని వెళ్తుంటారు. సో ఇటువంటి వాళ్ళని ఏం చేయాలి? మొహమాటం లేకుండా, ఎంత పెద్ద నాయకుడైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ బాస్ అయినా కావచ్చు, నువ్వు ఖచ్చితంగా అడ్డు నిలవాల్సిందే. అక్కడ ఖచ్చితంగా నిలబడకపోతే శ్రేష్టమైన ఆశీర్వాదం ఎప్పటికీ పొందుకోలేవు. మా అత్త చెప్పింది కదా, నాకైతే యూదా బెత్లెహేము వెళ్ళాలని ఉంది, కానీ ఆ ప్రజలతో బ్రతకాలని ఉంది, కానీ మా అత్త చెప్పిందని వెనక్కి వచ్చేసాను. ఓర్ఫా అని ఉంటుంది కొన్నిసార్లు. ఎందుకమ్మా అంత గొప్ప దేవుడు నమ్ముకుని వెనక్కి ఎందుకు వచ్చావు?
అయ్యో నువ్వు కూడా వెళ్ళాల్సింది, రూతు చూసావు ఎంత బాగా ఆశ్రదించబడిందో, చక్కగా గొప్ప ఆసాని పెళ్లి చేసుకుంది, గొప్ప పొలానికి అధిపతి అయింది తెలుసా నీకు అని ఎవరన్నా రూతు గురించి వాళ్ళ ఊర్లో చెప్పుంటే మోయాబు దేశంలో, అయ్యో నాకు వెళ్ళాలనే ఉందన్నా, అక్క నాకు వెళ్ళాలని ఉంది, కానీ మా అత్త చెప్పిందని వచ్చేసాను నేను, ఆ ధైర్యపడిపోయి వచ్చేసాను నేను అని చెప్పేసేసి ఓర్ఫా అని ఉంటుంది. మనం కూడా చాలాసార్లు అయ్యో వాళ్ళు చెప్పారని నేను వెళ్ళలేకపోయాను, వీళ్ళు చెప్పారని నేను సేవకి వెళ్ళలేకపోయాను, వాళ్ళు చెప్పారని నేను ఆ రోజు మందిరానికి వెళ్ళలేకపోయాను. చాలాసార్లు మనం ఇలాగే చెప్తుంటాం, వాళ్ళు చెప్పారని, వీళ్ళు చెప్పారని, వాళ్ళు ఆటంకపరిచారు, వీళ్ళు ఆటంకపరిచారు. ఈ విషయాలు, దేవుని విషయాలు మాత్రం ఖచ్చితంగా మనం మొహమాటం లేనటువంటి వారై ఉండాలి. దేవుని ఆశీర్వాదం మన జీవితంలో రాకుండా అడ్డుకునేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా చెప్పాలి. మీరు చూసారా షడ్రక్ మెషక్ అబేద్నెగోలు, రాజు అంతటి వాడు చెప్పాడు, ఓయ్ మీరందరూ నేను పెట్టినటువంటి ఆ పెద్ద విగ్రహానికి అంత నమస్కారం చేయండి అన్నాడు. వెంటనే వాళ్ళు ఏమన్నారు తెలుసా? అందరూ మాట విన్నారు, కానీ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు మాత్రం ఏమన్నారో తెలుసా? రాజా నీవు పెట్టిన విగ్రహానికి పొరపాటున నమస్కారం చేయి. ఎందుకు? మా దేవుడు చెప్పాడు, చేతులతో చేసిన దేనికి సాగిల పడకూడదని చెప్పాడు కదా, అందుకని మేము చెయ్యం రాజా అని చెప్పేసి మేము నమస్కారం చెయ్యం. మా దేవుడు కాపాడకు సమర్థుడు, ఒకవేళ కాపాడకపోయినా సరే మేము మాత్రం నువ్వు చెప్పిన పని చెయ్యము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఆ మాట చెప్పిన వెంటనే ప్రియ దేవుని బిడ్డ అందరూ కలవరపడిపోయారు. అందరూ కూడా ఇదేంటి వీళ్ళు ఈ విధంగా డెసిషన్, భయంకర డెసిషన్ తీసుకున్నారు, రాజుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు, రాజు మాట తిరస్కరిస్తున్నారు, అసలు ఏంటి ఎట్లా బ్రతుకుదాం అనుకుంటున్నారు, ఏ ధైర్యంతో బ్రతకాలనుకుంటున్నారు వీళ్ళు అని చెప్పేసి అందరూ చాలామంది వాళ్ళని మీకు బ్రతకడం తెలియదురా, బ్రతక నేర్చలేదురా మీరు అని చెప్పేసి చాలామంది అనుంటారు. కానీ దేవుని బిడ్డ వాళ్ళు ముగ్గురు కాంప్రమైజ్ కాలేదు, ఏ మాత్రం రాజు మాట వినటానికి ఇష్టపడలేదు, ఏ మాత్రం రాజు దగ్గరికి ఉండటానికి ఇష్టపడలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందువలన అందరికంటే ఉన్నతంగా షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఎదిగి ఫలించారు. వారి బ్రతుకుదలన్నిట రాజ సముఖములు, రాజులు పక్కన సింహాసనం మీద కూర్చొని బతికారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మిగతా వాళ్ళు అనుకొని ఉంటారు, అయ్యో మేము కూడా అలా చేసుంటే ఎంత బాగుండేది. వాళ్ళు అలా చేసినందువలన రాజు కన్నులే తెరవబడ్డాయి, మహారాజుకున్న చెవులు కళ్ళకున్నట్టు పొరలు రాలిపోయి, అతని నోటికి ఉన్నటువంటి అహంకారపు మాటలు రాలిపోయాయి, అతని నోట్లో వచ్చినటువంటి ఆ ప్రగల్భాలన్నీ నాశనమైపోయాయి. ఎస్, దేవుడు ఆ నోటి మాటను కొట్టివేసి తానే ప్రత్యక్షమై రాజు నోట క్రొత్త శాసనము మాటలు రప్పించి ఆయన చేత్తో కొత్త శాసనం రాపించాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోల వంటి దేవుడు ప్రపంచంలో ఎవరు లేరు, ఇంకా ఈ విధంగా అగ్ని జ్వాల నుంచి రక్షించగల సమర్థుడు లేడు అని క్రొత్త శాసనం రాపించేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, దేవుని బట్టి ఎప్పుడైతే మనం దేవుని కోసం నిలబడటం నేర్చుకుంటాము, ఎంత పెద్దోళ్ళని కానీ మనం దారి తప్పించాలని చూసినప్పుడు, ఎంత పెద్దోళ్ళని కానీ దేవుని మార్గానికి విరుద్ధంగా లేచి ఇది కాదు, ఇంత సత్యంగా బ్రతికి నువ్వు బ్రతకలేవురా, ఇంత యథార్థంగా నువ్వు బ్రతకలేవురా, ఇంత నీతికి మంత్రుగా ఉంటూ బ్రతకలేవురా అని చెప్పి చాలామంది చెప్తుంటారు మనకు కదా. ఈ వయసులో ఏం భక్తి అమ్మాయి, ఈ వయసులో కాదమ్మాయి, ఎప్పుడో వయసు అంత అయిపోయిన తర్వాత, ఇప్పుడు కాదు అని చెప్పి చాలామంది చెప్తుంటారు. ఎవరి కాల్లో చర్చికి వెళ్తూ ఉంటే ఇప్పుడేం భక్తిరా, నీకు ఎంత భక్తి పట్టేసింది, ఇప్పుడేంటారు ఎంత బైబిల్ చదువుతున్నావు, ఇప్పుడేంటమ్మా ఇంత మరి వైరాగ్యంగా బ్రతుకుతున్నావు, ఇప్పుడు కాదమ్మా ఇవన్నీ తర్వాత. చాలాసార్లు పెద్దోళ్ళే కొంచెం మనకు ఆటంకంగా నిలబడతారు, పెద్దోళ్ళే మన జీవితానికి అడ్డుబండ్లుగా నిలబడుతుంటారు. అప్పుడు ఏం చేయాలి మనం? వెళ్ళకుండా ఆపేటువంటి వాళ్ళని మీరు ఎన్నన్నా చెప్పండి సార్, నేను మాత్రం ఖచ్చితంగా వెళ్తాను. మీరేమన్నానండి, ఇదిగో నేను ఇంట్లో ఏమైనా తక్కువ చేస్తే మీరు అడగండి, నేను ఏమైనా పాపం చేస్తే మీరు అడగండి, కానీ దేవుని సన్నిధికి వెళ్తే మాత్రం నాటక వరుస మాత్రం నాకు నచ్చదు, నాకు బాధ అని చెప్పేసి దేవుడు ఎప్పుడైతే మనం ఖండించి చెబుతాం, ఒకసారి తిడతారు, 2 సార్లు తిడతారు, ఒకసారి కొడతారు, 2 సార్లు కొడతారు, అంతేనా? మేము ఆ మధ్య ఇచ్చాపురం అనే ప్రాంతానికి మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అమ్మగారిని గురించి మేము విన్నాం. ఆ అమ్మగారు ఎవరంటే రంగరాజం గారు అని. ఆమె వైశ్యాస్ కుటుంబం నుంచి దేవుని నమ్ముకున్నారు. వాళ్ళ భర్త అయితే ఆమె చర్చికి వెళ్తుందని బైబిల్ పట్టుకుందని తలుపు సందులో పెట్టి చెయ్యి బాగా నొక్కేసేవాడంట, రక్తం ఉబికేదంట, అట్లనే ఆ చిగుళ్ళు వచ్చి బయటకు అలా చిమ్మేసి. తర్వాత వచ్చేసి ఆమె మరి దేవుని నమ్ముకొని వెళ్తుందని చెప్పేసి భయంకరంగా కొట్టేవాడు. కానీ ఆఖరి దినాల్లో ఆయన మారు మనసు పొంది దేవుని ప్రత్యక్షతను చూసి ఆ తర్వాత ఆయన కూడా దేవుని నమ్ముకొని బ్యాప్టిజం తీసుకొని ఆయన భార్యకు ఉపదేశాన్ని బట్టి నిజమైన దేవుని తెలుసుకుని ఇప్పుడు 5 తరాల నుంచి వాళ్ళు దేవుని సేవిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎంతో పెద్ద బిజినెస్ చేస్తున్నప్పటికీ కూడా దేవుని సన్నిధి అంటే అంత
మరి విధేయత కలిగి ఉంటారు. అంతగా దేవుణ్ణి నిజంగా అసలు ఎంత భక్తి చేస్తారో వాళ్ళు చూసినప్పుడు నాకు అనిపించింది, ఇంత కూడా లోబడతారా దేవునికి అని చెప్పేసి. సో ప్రియ దేవుని బిడ్డ, ఆనాడు ఒక వ్యక్తి కష్టాల మధ్యలో, శ్రమల మధ్యలో చెప్పిందంట, మీరు ఏమన్నా చెప్పండి అయ్యా, దేవుని మందిరాన్ని మాత్రం నన్ను దూరం చేయొద్దు, దేవుని సన్నిధి మాత్రం నన్ను దూరం చేయొద్దు, మీరు ఏం చెప్పినా చేస్తాను, మీకు ఏం కావాలని ఎంత కష్టమైన పడతాను, కానీ దేవుడి నుంచి నన్ను దూరం చేసేది ఏది చేయొద్దు నా జీవితం. తెలియకుండా అట్లే బైబిల్ స్టడీస్ ఆటని బైబిల్ పెట్టుకొని వెళ్ళిపోతూనే ఉండేది. అంటే ఎక్కడంటే అక్కడ ప్రార్థన చేయడానికి, సువార్త చేయడానికి, అనేకసార్లు దేవుని గురించి తన సాక్ష్యం చెప్పి అనేకులకు దేవుని మాట చెప్పడానికి వెళ్ళిపోతూనే ఉండేదంట. సో ఈ రోజున 5 తరాల నుంచి ప్రజలు ఆమెను సేవిస్తూ ఉన్నారు. 5 తరాల నుంచి దేవుని మరి వెతుకుతూ ఉన్నారు. ఎవరు చూసినా ఆమె పేరే చెప్తారు. ప్రతి క్రిస్టియన్ అక్కడ ఉన్నట్టు వాళ్ళందరూ కూడా ఒక ఆమె పేరు చెప్తారు, రంగరాజమ్మ గారండి. ఎందుకంటే ఆ రోజు వచ్చిన కష్టాల్లో, శ్రమల్లో ఇప్పుడు నాలెడ్జ్ అప్పుడు లేదు, ఇప్పుడున్నటువంటి భక్తి అప్పుడు లేదు కదా, ఇప్పుడున్నటువంటి ఫెసిలిటీస్ లేవు అప్పుడు. అయినా సరే ఆ లేని కాలంలో కూడా యేసుప్రభు అంటే అంటరాని దేవుడు అని ముద్ర వేసినటువంటి ఆ కాలంలో, యేసుప్రభు అంటే పనికి వెళ్ళినటువంటి ప్రజల దేవుడు అని ముద్ర వేసినటువంటి ఆ కాలంలో, ఇప్పుడంటే కొంచెం నాలెడ్జ్ వచ్చింది, గొప్పలు నమ్ముకుంటున్నారు కాబట్టి ఇప్పుడు కొంచెం తగ్గింది. కానీ ఆ రోజుల్లో భయంకర ముద్ర ఉండేది యేసుప్రభు మీద, అంటరాని దేవుడు, అంటరాని కులాల దేవుడు అని చెప్పేసి. అట్లాంటి టైంలో దేవుని బిడ్డ దేవుని గట్టిగా పట్టుకుంది. ఆనాటి నుంచి వాళ్ళ వ్యాపారం దీవించాడు దేవుడు, వాళ్ళ పనిని ఆస్వాదించాడు దేవుడు, అద్భుతంగా దేవుడు దీవించి నడిపిస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. సో ప్రియ దేవుని వాడు ఎప్పుడైతే మన జీవితంలో మొహమాటం లేకుండా దేవుని విషయంలో మనం బాహాటంగా ప్రకటించే వరకు ఉంటాం, బాహాటంగా దేవుని కోసం బ్రతకడానికి ఇష్టపడతాము, ఆ రోజు దేవుడు మనల్ని ఆశీర్దిస్తాడు. ఒకవేళ రూతు కూడా అత్త చెప్పిందిలే, ఒకవేళ వెళ్ళిపోయి ఉంటే ఈ రోజున ఈ హెడ్డింగ్ పెట్టుకొని ఈ విధంగా అనేకుల బ్రతుకులు ఛాలెంజ్ చేసేటట్టుగా, అనేకుల విశ్వాసాన్ని ఛాలెంజ్ చేసేటట్లుగా, అనేకుల నిరీక్షణకు ఆధారంగా ఈమె నిలబడేది కాదు. అనేకసార్లు ప్రియ దేవుని బిడ్డ వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, నా ఫ్రెండ్స్ చెప్పారు, లేకపోతే నా హస్బెండ్ చెప్పారు, నా క్లోజ్ ఫ్రెండ్ చెప్పారు. చాలాసార్లు మనం దేవుని విడిచిపెడుతున్నాం ప్రజల కోసం, దేవుని విడిచిపెడుతున్నాం ఎవరో మనల్ని ప్రేమించారని చెప్పిన వాళ్ళ కోసం, మనం ప్రేమించామని చెప్పినటువంటి వాళ్ళ కోసం, తాత్కాలికమైన ప్రేమ కోసం శాశ్వతమైన ప్రేమను మనం త్యాగం చేస్తున్నాం, విడిచిపెడుతున్నాం, పోగొట్టుకుంటున్నాం. అటువంటి వారి గతి అదో గతి, వారు జీవితం అగాధంలో పడిపోవడం సిద్ధంగా ఉంది. దేవుని ప్రేమకు దూరం అయిపోయి, దేవుని కృపకు దూరం అయిపోయి వాళ్ళ జీవితాలు అగాధంలో చీకట్లో మగ్గిపోబోతున్నాయి. అందుకే చెప్తున్న ప్రియ దేవుని బట్టి ఈ రోజున ఎలా ఉంది నీ ప్రేమ, దేవుని పట్ల నీ నిర్ణయం ఏ విధంగా ఉంది? చెక్కు చెదరకుండా కాన్ఫిడెంట్గా ఉండాలి. శ్రమలు రాక మానవు ఖచ్చితంగా నువ్వు ఏనాడైతే నిర్ణయం తీసుకుంటావో సాతాను శక్తులు లేస్తాయి భయంకరంగా, అంధకార శక్తులు లేస్తాయి నీ మీద యుద్ధం చేయడానికి, తన ఏజెంట్లను లేపుతుంది ఖచ్చితంగా. ఇంట్లో నిన్ను ఒక శత్రువులుగా చూడటం ప్రారంభిస్తారు, బయట నేను ఒక శత్రువులుగా చూడటం ప్రారంభిస్తారు. అనేకులు ఎగతాళికి నువ్వు ఆస్పదంగా మార్చబడతావు, అనేకులు హేళనకు ఆస్పదంగా మార్చబడతావు. అబ్బో చూడమ్మో, చూడయ్యో ఎట్లా బతుకుతున్నారో చూడయ్యో అని చెప్పేసేసి మీ కుటుంబం మీరు ఒక హేళనకు ఆస్పదంగా మార్చబడతారు ఖచ్చితంగా. అయినా సరే ఏ ప్రజలు మాట్లాడారో, ఏ ప్రజలు హీనంగా చూశారో, ఏ ప్రజలు నిందించారో, అవహేళనగా అపహాస్యంగా మాట్లాడారో అదే ప్రజలు అంగలారుస్తూ వచ్చే గడియ, అంగలారుస్తూ వచ్చి మోకాళ్ళపై పడే గడియ దేవుడు తీసుకొని రాబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా నడిపించబోతున్నాడు. అందుకే నీ నిర్ణయం స్ట్రాంగ్గా పెట్టుకో. ఇప్పుడు చూడండి, అదే రూతు 3వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత ఆమె చెప్పింది అదే నయ్యం చెబుతుంది, అమ్మా నేను నీకోసం విశ్రాంతిని విచారించవలసినటువంటి దానిని అయి ఉన్నా, నువ్వు అర్జెంటుగా నీ తైలం మూసుకొని నీ బట్టలు కట్టుకొని వెళ్ళు, కళ్ళములో బోయాజు ఈ రాత్రి తూర్పార పట్టబోతున్నాడు, ఆయన ధాన్యాన్ని గ్యాదర్ చేయబోతున్నాడు, వెళ్ళు అని చెప్పినప్పుడు మారు మాట్లాడకుండా ఆమె ఇమ్మీడియట్గా వెళ్ళిపోయింది. ఒక మంచి మాట చెప్పినప్పుడు అదే వ్యక్తి నడుము కట్టుకొని అర్ధరాత్రి పూట ఇప్పుడా అత్త ఈ సమయంలో ఎవ్వరు లేకుండా అని ఒక్క మాట కూడా ఇప్పుడు కాదు రేపు అని చెప్పేసి వాయిదా వేయకుండా చెప్పిన వెంటనే ఇమ్మీడియట్గా ఆమె వెళ్ళిపోయింది. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. మరి ఇక్కడ ఎందుకు వద్దంది అంటే ఇక్కడ దేవునికి విరుద్ధంగా మాట్లాడింది కాబట్టి, దేవుని విరుద్ధమైన భాష మాట్లాడింది కాబట్టి. ప్రియ దేవుని బిడ్డ, పొరపాటు కూడా ఆ మాట కానీ కోయిన్సైడ్ కాలేదు. రూతు ఎప్పుడు తన అత్తకు వ్యతిరేకం చెప్పలేదు, కానీ ఈ విషయంలో మాత్రం, దేవుని విషయంలో మాత్రం ఇలా చెప్పొద్దు, నాకు నన్ను ఆటంకపరచొద్దు, దేవుని దగ్గర రాకుండా, ఆ తండ్రి యొద్దకు రాకుండా నన్ను ఆటంకపరచొద్దు అని కరాఖండిగా చెప్పింది.
అందువలన ఈ రోజున రూతు యొక్క జీవితం నయోమి జీవితం కంటే శాశ్వతమైనటువంటి శోభాతిశయంగా ఉంది. నయోమి జీవితం కంటే రూతు జీవితం ఎంతో అద్భుతంగా అనేకులు బ్రతికించేదిగా ఉన్నది. వ్యతిరేకతలు వస్తున్నాయా నీ కుటుంబంలో? కలతలు వస్తున్నాయా? కలహాలు వస్తున్నాయా? దేవుడు నమ్మినందుకు కానీ నీ కుటుంబంలో చాలా బాధలు వస్తున్నాయి, కన్నీళ్ళు వస్తున్నాయా? అది కొంతకాలమే. ఖచ్చితంగా రూతును ఆశీర్వదించిన దేవుడు, రూతును దీవించిన దేవుడు, అంచెలంచెలుగా విస్తరింపజేసిన దేవుడు శాశ్వత శోభాతిశయంగా అనేక తరములకు ఆమె యొక్క తలమానికంగా దేవుడు నిలబెట్టుకున్నాడు. అదే రోజు నీ జీవితంలో రాబోతున్నది, నీ బ్రతుకులో రాబోతున్నటువంటి కాలం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే చెబుతున్న ప్రియ దేవుని బిడ్డ, మొహమాటము లేనటువంటి వారాయి, స్థిరమైన నిర్ణయం కలిగినటువంటి వారాయి, స్వస్థ బుద్ధి కలిగినటువంటి వారాయి, ఏం మాత్రం తిరస్కరించకుండా ప్రియ దేవుని బిడ్డ దేవుని మార్గాలు నడవటానికి ఎప్పుడైతే నువ్వు నిర్ణయించుకుంటావో ఆ రోజున నీలోని యథార్థతను ప్రభు చూస్తాడు, నీలో ఉన్నటువంటి ఆ కాన్ఫిడెంట్ని ప్రభు చూస్తాడు, నీలో ఉన్నటువంటి ఆ గొప్పతనం ప్రభు చూస్తాడు, నీ నిర్ణయానికి ఉన్నటువంటి ఆ స్ట్రాంగ్, ఆ బోల్డ్నెస్ ప్రభు చూస్తాడు. చూసి దాన్ని బట్టి ఆశీర్వదించబోతున్నాడు, దీవించబోతున్నాడు. నీ ద్వారా నీ తరములు ప్రభు ఆశీర్వదించబోతున్నాడు. అద్భుతాలు, ఆశ్చర్యకాలు ప్రభు చేయబోతున్నాడు. సమాధానత ప్రభు నిలబెట్టబోతున్నాడు. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ప్రజల ముందు వాళ్ళు దారి చెడగొట్టారు, వీళ్ళు దారి చెడగొట్టారని ఒకవేళ వాళ్ళని బట్టి వీళ్ళని బట్టి నువ్వు దారి చెడిపోయావంటే చివరికి పోయేది నువ్వే, నీ లైఫే. దేవుని ఆశీర్వాదంగా దూరంగా వెళ్ళిపోతావు, దేవుని శాశ్వతమైన శోభాతిశయానికి దూరంగా వెళ్ళిపోతావు, ఆయన కృపకు దూరంగా వెళ్ళిపోతావు. అందుకే చెబుతున్న ఈ రోజున నీవు దేవుని సన్నిధిలో, దేవుని కృపలో స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకొని ఉంటే ఆయన ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఒక్కరోజు కూడా ఎవరిని సంతోషపెట్టడానికి, మనుషులు సంతోషపెట్టడానికి, లోకాన్ని సంతోషపెట్టడానికి, బాసుని సంతోషపెట్టడానికి. ఎందుకంటే అందరికీ బాస్ పైన ఉన్నాడు, అందరికంటే బాస్ పైన ఉన్నాడు. కాబట్టి దేవుని సంతోషపెట్టడానికి ఎప్పుడైతే నువ్వు సిద్ధపడతావు, ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళని సంతోషపెట్టడానికి కాకుండా ఆ రోజున నిజమైన సంతోషాన్ని చూస్తావు. ప్రతి కలవరాన్ని దేవుడు తీసివేస్తాడు, నీ కుటుంబం ఆశీర్వాదం ఇస్తాడు, అద్భుతం చేస్తాడు, సమాధానం ఇస్తాడు, సమృద్ధితో నింపుతాడు ఆయన, బలముతో నింపుతాడు ఆయన. సో రూతును ఆశీర్వదించినటువంటి దేవుడు, ఆమె మనస్సు కుదిరిందని నయోమికి అర్థమైపోయిందంట. నయోమికి మాత్రమే కాదు, దేవునికి కూడా అర్థమైపోయింది. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. అందుకే ఆమె అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని దేవుడు ఆశీర్వదించాడు. అడుగుపెట్టిన ప్రతి చోట ఆమెకు నెమ్మది కలిగింది, పని దొరికింది, ఆహారం దొరికింది, నీళ్లు దొరికాయి, ఘనత దొరికింది, సాక్ష్యం దొరికింది. ఆ ఊరిలో ఆమెకు దొరికిన సాక్ష్యం ప్రపంచంలో ఎవ్వరికీ దొరకలేదు. ఆ ఊరిలో ఆమెకు దొరికిన సాక్ష్యం అంతకుముందు పుట్టినటువంటి వాళ్ళు ఎవ్వరికీ లేదు, ఆ తర్వాత వచ్చిన వాళ్ళకి కూడా లేదు. అంత మంచి సాక్ష్యం ఊర్లో వాళ్ళు అందరూ వచ్చి అంటున్నారు, ఇదిగో ఈ స్త్రీ వలన నీవు రాహేలు వలె, అందరూ చెబుతున్నారు, ఈ స్త్రీ వలన నీ కుటుంబము అంతకంత వర్ధిల్లునుగాక, ఇజ్రాయేలు కుటుంబాలు దీవించబడునుగాక, పెరేసు కుటుంబాలు ఆశీర్వించబడునుగాక అని చెప్పేసి మేమందరం సాక్షులం ఈ చిన్నదాని కోసం అని చెప్పేసి అందరూ సాక్ష్యం చెప్తున్నారు. ఎంత బోల్డ్గా బ్రతికింది ఆ రోజు, ఎంత బోల్డ్గా స్ట్రాంగ్గా తన అత్తకు కౌంటర్ ఇచ్చింది. నన్ను రావద్దని చెప్పొద్దు అత్త, చెప్పగలం ఈ రోజున కౌంటర్ ఇవ్వగలమా? ఇప్పుడు దేవుడు ఈ రోజున మనము దేవుని కోసం బోల్డ్గా మాట్లాడగలమా? ఎస్, అలా ఉండగలిగితే దేవుడు నీకోసం బోల్డ్గా నీకోసం నిలబడబోతున్నాడు, నీకోసం శక్తివంతుగా దిగి రాబోతూ ఉన్నాడు. ఎవరు స్ట్రాంగ్గా ఉంటారు, ఏ పిల్లర్ స్ట్రాంగ్గా ఉంటుందో ఆ పిల్లర్ మీదనే మంచి కన్స్ట్రక్షన్ కట్టబోతున్నారు. పునాది లేకుండా, స్ట్రాంగ్ లేకుండా అటు ఇటు ఊగుతున్నటువంటి వాటి మీద ఎవ్వరూ కట్టలేరు. కొన్నిసార్లు దేవుని కోసం స్ట్రాంగ్గా నిలబడటం అంటే చాలా కష్టాలు, అగ్ని లాంటి శ్రమలు కదా, సింహాల బోన్ లాంటి శ్రమలు ఖచ్చితంగా వస్తాయి. కానీ ఆ తర్వాత చూస్తే ఆశీర్వాదపు పనలు, ఆశీర్వాదపు రాసులు, ఆశీర్వాదపు గవినిలు మన కోసం తెరవబడతాయి. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. అందుకే చెబుతున్న ఈ రోజున మొహమాటము లేని వారై దేవుని మార్గములో నడుస్తున్నప్పుడు నీకు అడ్డుగా వచ్చిన ప్రతి ఒక్కరిని తొలగించుకునే వ్యక్తిగా, అడ్డుగా ఉండి నీ దారి తప్పించాలని చూస్తున్నటువంటి విశ్వాసం నుంచి బయటికి తీసుకురావాలని, అవిశ్వాసపు మాటలు చెప్పి, అవిశ్వాసపు బోధలు చేసి నిన్నేదో తప్పించాలని చూస్తున్నారు వారందరికీ దూరంగా దేవునికి సమీపంగా నువ్వు వచ్చినప్పుడు నీవు ఆశీర్వదించబడతావు. ఒకరోజు నీ ఆశీర్వాదాన్ని ప్రపంచం చూడబోతున్నది. నీ చుట్టూ ప్రజలందరూ చూడబోతున్నారు, నీ చుట్టూ ప్రజలందరూ చూడబోతున్నారు, నీ పితరులు చూడబోతున్నారు. నీలో ఉన్నటువంటి ఆ గొప్ప ఆశీర్వాదాన్ని ప్రజలందరూ కనుక్కోబోతూ ఉన్నారు. అందుకే చెప్పుతున్న ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు రూతు యొక్క ఆశీర్వాదం ప్రపంచం చూస్తాం. ఆమె చనిపోయి ఎన్నో వేల సంవత్సరాలు అయింది,
కానీ ఆమెలో ఆశీర్వాదం ప్రజలందరూ చూస్తున్నారు కదా, నిన్ను అలాగే చూస్తారు, నీలో ఆశీర్వాదం అలాగే చూస్తారు. దేవుడు వారందరి ముందు ఒక ఆశీర్వాద సూచనగా, ఒక మైలు రాయిగా, ఒక మూల స్తంభముగా దేవుడిని నిలబెట్టబోతూ ఉన్నాడు. యథార్థవంతుడిని దాటిపోడు. ఆయన కోసం నిలబడినటువంటి వారిని విడిచిపెట్టి వెళ్ళిపోడు. ఆయన కోసం బ్రతుకుతున్నటువంటి వారిని దీవించుకొని వెళ్ళిపోడు. ఆయన ఖచ్చితంగా 100% దేవుడు దీవించబోతున్నాడు. 100% ఆయన ఆస్వాదించబోతున్నాడు. అందుకే ఆ ఊర్లో ఉన్న బోయాజ్ అంటున్నాడు, అమ్మా నీవు సంపూర్ణ బహుమానం పొందటానికి ఇదిగో ఇక్కడికి వచ్చావు. ఆయన రెక్కల కిందకు వచ్చావు. ఆయన రెక్కల కిందకు సురక్షితంగా ఉండటానికి వచ్చావు, క్షేమంగా ఉండటానికి వచ్చావు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కొరకు వెంబడిస్తున్నటువంటి వారిని సురక్షితంగా క్షేమంగా తన రెక్కల చాటున భద్రపరిచి నడిపించేటువంటి గొప్ప దేవుడు ఆయన. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. అందుకే రోజు నువ్వు ఏమాత్రం మొహమాటం లేకుండా బ్రతకడానికి ప్రయత్నం చేయి. ఇతరులకు అర్థమయ్యేటట్టు చెప్పు. నీలో ఉన్న భక్తిని వాళ్ళు చూసి అనుకోలే, అమ్మో ఇవి చెబితే వినేది కాదు. మా చర్చికి ఒక అన్న అక్క వచ్చేవారు. ఆ అన్న భయంకరంగా తాగేటువంటి వాడు, ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవాడు. ఏం పోయి అర్ధరాత్రి తెచ్చుకోవాలి. ఆయన చర్చిలో ఉంటే పాస్టర్ గారికి నీకేం సంబంధం, చర్చిలో వాళ్ళతో నీకేం సంబంధం అని చెప్పేసి ఆయన జుట్టు పట్టుకొని కొట్టుకుంటూ వచ్చేవాడు. అయినా వెళ్ళేదాన్ని. ప్రార్థన చేస్తున్నాడు, ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తున్నా, అయ్యా నా భర్తను మార్చయ్యా, నా భర్తను మార్చయ్యా, నా కుటుంబాన్ని మార్చయ్యా, నా బ్రతుకును మార్చయ్యా. ఎవరి కోసం ఏడుస్తున్నావు, ఎందుకోసం ఏడుస్తున్నావు, నేను చచ్చిపోవాలని ఏడుస్తున్నావా అని భయంకరంగా మళ్ళీ కొట్టేవాడు. ఆ తర్వాత చూస్తే ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఆయన మారు మనసు పొంది పరిశుద్ధాత్మ పొంది దేవుళ్ళు ఎంతో అద్భుతంగా సాగిపోతూ ఉన్నారు. ఎంతో ఆశ్చర్యకరంగా కుటుంబంతో సాగిపోతూ ఉన్నది. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, కన్నీళ్ళు వ్యర్థంగా పో. యథార్థంగా నువ్వు బ్రతకాలని ప్రభు కోసం నువ్వు సహిస్తున్నటువంటి ఆ సహనాన్ని దేవుడు ఆశీర్వాదంగా తీసుకొని రాబోతున్నాడు. ఆ సహనాన్ని దేవుడు గొప్పగా దేవుడు తీసుకొని నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, అద్భుతంగా నడిపించబోతున్నాడు. నీ కొరకు గొప్ప కార్యం ప్రభు చేయబోతున్నాడు. నీ కుటుంబానికి ఒక మూల స్తంభంగా, ఆత్మీయ తల్లిగా, ఆత్మీయ తండ్రిగా, శ్రమలలో నలిగిపోయిన నిన్ను, ఆయన కోసం నలిగిపోయినటువంటి నిన్ను ఆయన మంచి గోధుమగా చేయబోతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఫలించడి కొమ్మగా మార్చబోతున్నాడు. ప్రాకారంలోకి ఫలించడి కొమ్మగా చేయబోతున్నాడు. యోసేపు తన కుటుంబం నలిగిపోయాడు, తన యొక్క వృత్తిలో నలిగిపోయాడు, తన యొక్క ఉద్యోగం నలిగిపోయాడు కదా. అయితే ఆ యోసేపు అన్నలందరికంటే ఆశీర్వదించబడ్డాడు. తనను హింసించిన ఐగుప్తు దేశపు అధికారుల కంటే ఆశీర్వదించబడ్డాడు. తనపై నింద వేసినటువంటి ఆఫీసర్స్ కంటే దీవించబడ్డాడు. ఈరోజు నా ఆఫీసర్స్, నీ చుట్టూ ఆఫీసర్స్ ఒకవేళ నేను హింసిస్తున్నారేమో, ఒకవేళ వాళ్ళు నిన్ను నలగొడుతున్నారేమో, ఒకవేళ వాళ్ళు నీ జీవితంలో నీ మార్గం తప్పించే ప్రయత్నం చేస్తున్నారేమో, నీ బోల్డ్నెస్ చూసి, నువ్వు మాట్లాడుతున్న కరెక్ట్ అయిన మాటను చూసి ఒకవేళ వాళ్ళు నిన్ను అవహేళకు అప్పగిస్తున్నారేమో, దిగులు పడకు సహోదరుడా. యోసేపు దేవుడే నీ దేవుడు. యోసేపు పక్షాన ఆనాడు కార్యం చేసి హెచ్చించిన దేవుడే 100% నీ దేవుడు. ఆయన నిన్ను హెచ్చించబోతున్నాడు, నిన్ను నడిపించబోతున్నాడు. ఆ దేశంలో ఎవ్వరూ దీవించబడలేనంతగా పూర్తిగా నలిగిపోయి, అన్ని చోట్ల నలిగిపోయినటువంటి యోసేపుని ఉన్నత స్థాయి తీసుకొని పోయాడు. ఈరోజు నలిగిపోతున్నావు ఆఫీస్లో, అన్యాయస్తులైనటువంటి ఆఫీసర్స్ మధ్యలో నలిగిపోతున్నావా, అక్రమకారులైనటువంటి అధికారుల మధ్యలో నలిగిపోతున్నావా, దిగులు పడిపోతున్నావా, నీ కుటుంబస్తుల మధ్యలో నలిగిపోతున్నావా, కుటుంబంలోను, ఆఫీసులోను, సమాజంలోను, అన్ని విషయాలు నువ్వెక్కడ నలిగిపోతున్నావో, ఎక్కడెక్కడ బాధించబడుతున్నావో అక్కడంతా అదే ఏరియాలో తల వంచని వీరుడిగా, తల వంచని యోధురాలిగా యేసయ్య మార్చబోతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ తల వంచావో అక్కడే తల పైకెత్తి నిన్ను గొప్ప చేయబోతున్నాడు ఆయన. ఉన్నతంగా నడిపించబోతున్నాడు, అద్భుతకరం చేయబోతున్నాడు ఆయన, ఆశ్చర్యకరంగా నడిపించబోతున్నాడు ఆయన. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందుకే చెబుతున్న ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున నీవు ఎప్పుడైతే దేవుని కోసం రూతు వలె మొహమాటం లేకుండా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని భయపడకుండా ఎప్పుడైతే నువ్వు ముందుకు సాగిపోతావో ఆ రోజున గొప్ప సాక్ష్యాన్ని పొందుకోబోతున్నావు. ఆశ్చర్యకరమైనటువంటి సాక్షిగా నిలబడబోతూ ఉన్నాం, చరిత్రలో నిలబడబోతూ ఉన్నాం. అల్పకాలం మనకు వచ్చే శ్రమలు రాబోతున్నటువంటి మహిమ ఎదుట ఎన్నదగినవి కావు, రాబోయే కృప ఎదుట ఎన్నదగినవి కావు. సో ఇప్పుడున్న శ్రమలను చూసి కష్టపడి వెనక తిరిగిపోవద్దు, ఇప్పుడు బాధలను చూసి వెనక తిరిగిపోవద్దు. ఇవి కొంతకాలం ఉండబోతున్నాయి. ఆ తర్వాత వచ్చే మహిమ గల కాలం, ఆ తర్వాత వచ్చే ఉన్నతమైన కాలం ప్రభు నీకు బహుమానంగా ఇవ్వబోతున్నాడు. ఆశ్చర్యకర ప్రభుని నడిపించబోతున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇప్పటికే దుఃఖపడిపోయి
ఇప్పటికే నీ జీవితంలో ప్రభువుకు దూరం అయిపోయి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలని, వాళ్ళు పెట్టే బాధలు వీళ్ళు పెట్టే బాధలు తట్టుకోలేక వాళ్ళు దూరం అయిపోయి దాగి ఉన్నావేమో పరదాల చాటున, అవిశ్వాస పరదాల చాటున దాగి ఉన్నావేమో. ఈరోజు నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. దేవుడు నిన్ను ఒక ఫలించడి కొమ్మగా, దేవుడు నిన్ను బగ్గబగ్గ మండుతున్నటువంటి ఒక కొలిమిలో తీయబడిన కొర్రవి వలె నీ బ్రతుకు మార్చినట్టుగా సహోదరుడా నీకోసం ప్రార్థన చేయబోతుంది. పరిస్థితులు ఒకవేళ మార్చివేసాయేమో, భయంతో వెనక్కి వెళ్ళిపోయావేమో, నువ్వు అనేక మందిని సంపాదించి ఆ తర్వాత నువ్వే కింద పడిపోయావేమో, సహోదరి అనేకులు ప్రభు కోసం నడిపించి నువ్వే వెనక్కి తిరిగావేమో పరిస్థితులను బట్టి, రోగాన్ని బట్టి. ఇదిగో పలానా చోటకి వెళ్తే నీ రోగం వద్దని చెప్పినప్పుడు వెళ్ళకుండా చోటుకు చేయకుండా పనులను చేసి మనస్సాక్షి దెబ్బతినిపోయి వెనక్కి తిరిగి వెళ్ళిపోయావేమో, చేయకుండా మరి విరుద్ధమైన కార్యలు చేసి ఈరోజు దేవునికి దూరమై బ్రతుకుచున్నావేమో. ఏసైతో ఈరోజు ఏసై నీతో మాట్లాడుతూ ఉన్నా, ఏసైతో నీ సంబంధాన్ని కలిపి ఈరోజున నీ చెయ్యి చాపి అని అడుగు. ప్రభువా నా చెయ్యి పట్టుకో, ప్రభువా నా బ్రతుకులోనికి రా తండ్రి, ప్రభువా నా జీవితంలో రా తండ్రి అని నీకోసం బ్రతుకుతానయ్యా, నీకోసం జీవిస్తానయ్యా, నీకోసం నేను ఉంటానయ్యా అని ఒక్క మాట చెప్పేసి నడిపించబోతున్నాను. సహాయకరస్తమును చాపబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుంటాం అందరి తలలో వంచి. అందరికి కూడా నేను నీకోసం ప్రార్థన చేయబోతున్నాను. సహోదరి, నీ జీవితం తిరిగి మరలా వికసించాలని, ప్రకాశించాలని, ప్రభు కోసం నువ్వు బ్రతకాలని, దేవుడిని నిలబెట్టాలని ప్రార్థించాలని ఆశపడుతున్నాను. సహోదరుడా నీకోసం మునుపటి కంటే అధికమైన మేలుతో ప్రభుని నింపాలని, కష్టాల మధ్యలో, కడగండ్ల మధ్యలో, సరైన నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల మధ్యలో కొట్టుమిట్ట ఆడుతున్నావేమో. ఈరోజు నువ్వు సరైన నిర్ణయం తీసుకోగలిగితే, ప్రభు కోసం స్ట్రాంగ్గా బ్రతకగలిగితే, రాబోతున్న కాలం మహిమ గలదిగా, రాబోతున్న కాలం శక్తి గలదిగా, రాబోతున్న కాలం అతిశయాస్పదంగా ప్రభు చేయబోతూ ఉన్నాడు. ఊహ కందని ఆశీర్వాదం, ఊహ కందని దీవెన, ఊహ కందని కృప ఆయన నీ మీద ఉంచబోతున్నాడు. నీకోసం ప్రార్థించాలని ఆశపడుతున్నాను. దేవునితో నీ చేయి కలుపుతావా? నోరు తెరిచి నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తావా? ప్రభువా మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. ఎంతమంది ప్రభు మీ ఎదుటి కూర్చొని ప్రార్థిస్తున్నారో అందరూ కూడా నోరు తెచ్చి, యేసయ్యా మీరందరినీ మీ చేతుల్లో సమర్పిస్తున్నానయ్యా. స్ట్రాంగ్ డెసిషన్, స్ట్రాంగ్ తీర్మానం చేసుకునే భాగ్యం దయచేయండి తండ్రి. బలమైనటువంటి వారిగా నీకోసం బ్రతికే భాగ్యం దయచేయండి అయ్యా. కృపతో నింపండి, బలముతో, శక్తితో, జీవంతో నింపండి అయ్యా. మీ ఆత్మతో నింపండి, మీ ఆదరణతో నింపండి ప్రభా. ఎంతమంది వెనుదిరిగిపోయారో భయపడి, ఎంతమంది వెనుదిరిగిపోయారో జంకుతూ ప్రభు తండ్రి. ప్రజలు ఏమంటారో, ఏమనుకుంటారో అని చెప్పేసి లోకం కోసం ప్రభా, లోక ప్రజల కోసం నిత్య జీవాన్ని విడిచిపెట్టిన వారు ఎంతమంది అయితే ఉన్నారో ప్రభా. నిత్య జీవనం కాదనుకున్నటువంటి వారు ఎంతమంది ఉన్నారు అయ్యా. అటువారిని మీరు లేవనెత్తండి అయ్యా, అటువారిని మీరు సంధించండి అయ్యా, అటువారిని బ్రతికించండి అయ్యా, అటువారి మీ కృప దయచేయండి అయ్యా, సమాధానం దయచేయండి తండ్రి, మీ ఆశీర్వాదం దయచేయండి ప్రభా, మీ క్షేమం దయచేయండి ప్రభా. శక్తితో నింపండి, బలముతో, జీవంతో నింపండి ప్రభా. ఇవన్నీ తిరిగి పోనీయొద్దు నాయన, మీ మహిమలోంచి జారి పోనీయొద్దు ప్రభా, మీ కృపలోంచి జారి పోనీయొద్దు ప్రభా. మీ దయలో కట్టి స్థాపించి నడిపించి బలపరిచి స్థిరపరచమని అయ్యా మీరు సహాయం చేయబడుతున్నాము తండ్రి. అద్భుత కార్యించబడుతున్నాం. మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్న సాయం చేయండి. మీ రక్తంతో కట్టి పరిశుద్ధపరచండి అయ్యా, శక్తితో నిలబెట్టండి తన నాయన. యేసయ్యా మీకు స్తోత్రము నాయన. వారి ఎదురున అడ్డు బండలు కూలిపోవాలి, అడ్డు పర్వతాలు చదును భూమిగా మార్చబడునుగాక. వారిని అడ్డగిస్తున్నటువంటి ప్రతి అడ్డు పర్వతము యేసు నామములో చదును భూమిగా మార్చబడునుగాక అని చెబుతున్నా. మీ కృపతో నడిపించి బలప సాయం చేయండి. వారిని రెక్కలపైన మోసినాయన దాటలేని అగాధపు లోయలను, దాటలేనటువంటి కొండ శిఖరములను తండ్రి మీరు దాటించమని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం. ప్రతి వ్యతిరేకతను ప్రభా మీరు కొట్టివేమని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం. మీరు అద్భుత కార్యం చేసి నడిపించండి అయ్యా. మీరు ఆశ్చర్యక నడిపించి బలప సాయం చేయండి. శక్తితో నింపండి నాయన, బలముతో నింపండి ప్రభు, అభిషేకముతో నింపండి ప్రభు, ఆశీర్వాదముతో నింపండి, క్షేమముతో నింపండి, జీవముతో నింపండి. మీరు లేవనెత్తండి ప్రభు. మీరు కనికరించి నడిపించి బలప స్థిరపరచమని సహాయం చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Hallelujah, hallelujah, amen, amen. Thank you, Jesus, amen. Thank you, Holy Spirit, God, hallelujah. Thank you, Lord, amen. May God bless you all. విడుదల దీవించి ఆశీర్వదించి ఉన్నతంగా ఫలభరిత మార్చునుగాక, ఉన్నత శిఖరములు విరబోయినట్లు మీ జీవితాల్లో స్థిరపరచునుగాక. ఆమేన్, ఆమేన్. మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు
ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807807